హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇది వచ్చేసి పండగ తర్వాత రోజు అంటే 3rd ఆగస్ట్, అక్టోబర్. అసలు ఇల్లు చూసారా ఎంత మెస్సీగా ఉందో. నిన్న చూపించాను కదా గ్రాసరీస్ తెప్పించానని. ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా ఉన్నాయి. నిన్న సాయంత్రం పూజ చేసుకున్నాను కదా, దేవుడి గూడు తలుపులు కూడా ముయ్యలేదు. టైం చాలా అయిపోయింది. పనమ్మాయి ఒక 4 days రాదు. తెలంగాణ ఫెస్టివల్ వాళ్ళకి ఒక 4 days రానని చెప్పేసింది. అసలు ఏవి తెప్పించినా ఎక్కడ పడితే అక్కడ పెట్టేశాను, అలా ఉంచేశాను. స్టార్టింగ్లోనే బట్టలు చూశారు కదా, తర్వాత డైనింగ్ టేబుల్ మీద. ఈరోజు లేట్గా లేచాను. ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదు. ఈరోజు మాకు ఆప్షనల్ హాలిడే అనమాట. సో ఆప్షనల్ హాలిడే తీసుకున్నాను. నిన్న చెప్పాను కదా డిష్ వాషర్ వచ్చేసింది అని చెప్పి. ఈరోజు డిష్ వాషర్ కోసం బయటికి వెళ్దాము, అలాగే సీమండ్ సామాన్లు ఉన్నాయి కదా అవన్నీ మార్చేద్దామని అనుకున్నాను. కానీ చాలా లేట్గా చేశాను అనమాట పనులు అయితే. అసలు ఇల్లు ఎంత మెస్సీగా ఉందో చూసారా. ఏంటో ఒక్కొక్కసారి ఇలా అయిపోతుంది. యాక్చువల్గా జాబ్ మానేస్తే ఇలాగే ఉండాలి అని నేను అనుకుంటున్నాను. సో నా లైఫ్ ఇలాగే సాగాలి, అలా యాక్చువల్గా ఏమంటారు, పర్ఫెక్ట్ హోమ్ మేకర్గా ఉండాలి అని అయితే అలా అనిపించిందండి నాకైతే. సో నా లైఫ్ ఇలా ఉండాలి అని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇంత లేట్గా లేవను. కాకపోతే ఆఫీస్కి వెళ్తున్నాను కదా, బాగా టయర్డ్గా అలా అనిపించి కొంచెం లేట్గా లేస్తున్నాను. అంతేకాని నార్మల్గా అయితే త్వరగానే లేస్తాను. వాకింగ్ కూడా వెళ్తున్నాను కదా సాయంత్రం అప్పుడు, అందుకని పొద్దున్న కొంచెం లేట్గా లేస్తున్నాను అనమాట. పనమ్మాయి వచ్చిందనుకోండి 7 o'clockకి కంపల్సరిగా లేవాలి. తను ఎలాగ రాదు, మనమే చేసుకోవాలి కదా అనే ఒక లేజినెస్తో ఇంకా లేట్గా లేస్తున్నాను అనమాట. అన్ఫార్చునేట్గా ఏంటంటే మా ఇంట్లో గడియారం కూడా బ్యాటరీ అయిపోయింది. మధ్యాహ్నం 2 చూపిస్తుంది. కాకపోతే యాక్చువల్గా టైం వచ్చేసి 10 to 10 అయ్యిందనమాట. డిష్ వాషర్ తెప్పించేసాం కదా, దీనికి ఈరోజు స్టాండ్ గట్టా తీసుకుని రావాలి. దానికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది ఆ వాటితో సహా నేను చెప్తానండి. మొక్కలు అయితే ఇలా ఉన్నాయి. ఫుల్లుగా ఎండ, చాలా రోజులైంది ఇంట్లో ఇలా ఇన్ని రోజులు ఉండక. చాలా వేడిగా అనిపిస్తుంది. ఆఫీస్లో కొంచెం చల్లగా ఉంటుంది, కొంచెం కాదు బాగానే చల్లగా ఉంటుంది కదా. తులసమ్మకి ఎందుకో తెలీదు బూజు తెగులు పట్టిందనమాట. ఇంకా ఇందాక మీరు స్టార్టింగ్లో చూస్తే ఎప్సమ్ సాల్ట్ తెప్పించాను కదా, అది జెప్టోలో బ్లింకిట్లో ఆర్డర్ చేశాను. సో ఈరోజు తులసమ్మకి అది కొడదాం అనుకున్నాను, కానీ కొట్టలేదు. ఎందుకంటే మధ్యాహ్నం పని అయ్యేసరికి 2 అయిందనమాట. సో ఇప్పుడిప్పుడే చిగురులు వస్తున్నాయి. రీపోటింగ్ చేశాను కదా అది. ఈ బ్యాగ్ లాస్ట్ టైం వర్షంలో తడిసింది, ఇంకా కొంచెం ఎండలో పెట్టాను. మంచిగా ఎండ వస్తుంది కదా అని చెప్పి ఎండలో ఇలా పెట్టాను అనమాట. ఇది లెదర్ బ్యాగ్, అందుకే కొంచెం బూజు పట్టినట్టు స్మెల్ వచ్చినట్టు అలా ఉంటే మంచిగా తుడిసి అలా పెట్టా. ఈ తులసమ్మని చూస్తే ఎంత బాధ అనిపిస్తుందో. కానీ ఎప్సమ్ సాల్ట్ మంచిగా పనిచేస్తే బాగుండును. ఈ పురుగు అంటే బూజు తెగులు వచ్చింది కదా, అది పోయి మంచిగా చిగురులు వస్తే ఎంత అందంగా ఉంటుందో కదండి. దేవుడి దయ ఇంకా చూడాలి. ఇంకా గ్రాసరీస్ అయితే సర్దేస్తున్నాను అనమాట. యాక్చువల్గా వాషింగ్ మెషిన్ బయట ఉంటుంది కాబట్టి వాషింగ్కి సంబంధించి ఇవి టాయిలెట్కి సంబంధించిన లిక్విడ్స్ అవన్నీ కూడా మిక్సీ పెడతాను కదా, దాని కింద పెడతాను అనమాట. వాషింగ్ మెషిన్కి సంబంధించినవి అయితే ఇంకా జస్ట్ పక్కనే ఉంటుంది కదా, బయట పెట్టడానికి అంత పెద్ద డబ్బాలు ఉన్నాయి కదా, డబ్బాలు పట్టే అంత స్పేస్ బయట లేదనమాట. ప్లస్ దుమ్ము కూడా పట్టేస్తుంది కదా, అదొక రీజన్. జస్ట్ లిక్విడ్ గిన్నెలు తోముకునే లిక్విడ్ తప్ప ఇంకేమీ బయట పెట్టను అనమాట. ఇంకా అవేమో అక్కడ పెట్టేసి మిగతావి ఏమంటారు సబ్బులు ఇవన్నీ తెప్పించాను కదా, ఫేస్ వాష్లు ఇవన్నీ ఇక్కడ డబ్బా చూస్తున్నారు కదా, ఈ డబ్బాలో మిగిలినవి స్టేషనరీ లాగా, అంటే స్టేషనరీ కాదులేండి, మనకు అవసరమైనవి సబ్బులు కానివ్వండి, షాంపూసు, ఫేస్ వాష్, ఇంకా కలర్ రౌండలు తెప్పించాను కదా అవి, రూమ్ ఫ్రెషనర్స్ ఇలాంటివన్నీ ఇందులో పెడతాను అనమాట. ఇందులో పెట్టి ఆ చివర బీరువా ఉంది కదా అందులో పెడతాను. ఇంకొకటి ఆయిల్ ప్యాకెట్స్ అవి తెప్పించాను కదా, పప్పులు ఇలాంటివి తెప్పించినప్పుడు ఏంటంటే ఇంకొక డబ్బాలో పెడతాను అనమాట. ఎందుకో తెలియదు కానీ ఫస్ట్ నుంచి అలా అలవాటు అయింది. కొంచెం ఈజీగా ఉంటుంది కదా ఎక్కడేమున్నాయి అనేది తెలుసుకోవడం అని చెప్పి ఇదిగో ఇందులో పెడతాను అనమాట. పప్పులు, నూనె ప్యాకెట్స్ ఇవన్నీ కూడా. ఫర్ ద ఫస్ట్ టైం సన్ స్క్రీన్ లాక్మీదే తెప్పించానండి. అది ఎలా పనిచేస్తుందో తెలీదు.
సో లాక్మీది జస్ట్ చూస్తున్న స్మెల్ ఏమన్నా వస్తుందా అనేది చూడాలి. సన్ స్క్రీన్ అంట ఎవ్రీ 3 అవర్స్కి ఒకసారి రాసుకోవాలంట. అదే అవర్స్ టుగెదర్ డ్రైవ్ చేసే వాళ్ళైతే ఫ్రీక్వెంట్గా రాసుకుంటూ ఉండాలంట. అప్పుడే కొంచెం మంచిగా ఉంటుందంట. ఇంకా అవన్నీ సర్దేసిన తర్వాత బట్టలు మడత పెడుతున్నాను. చాలా బట్టలు ఉన్నాయి. ఇంకా ఈరోజు కూడా తీగ మీద ఉన్నాయి. అవి ఆరలేక అవి ఇంక లోపలికి తీసుకుని రాలేదు. లేకపోతే అవి కూడా వేస్తే ఇంకా ఎక్కువ అయిపోతాయి. అవన్నీ మడత పెట్టి ఇవన్నీ ఊడ్చే ముందరే ఈ పనులన్నీ చేశాను అనమాట. మళ్ళీ ఊడ్చిన తర్వాత మనకు అస్సలు ఉల్లొంగదు ఇంకా. అందుకని చెప్పేసి ఊడ్చే ముందరే ఈ పనులన్నీ చేసేసాను. టైం ఇందాక చూసారు కదా, 10 to 10 అయ్యింది. ఈ పనులన్నీ చేసేసరికి 2 అయిందండి. ఇంకా ఏది మిస్ అవ్వకూడదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే రేపు శనివారం నాడు మేము ఊరు వెళ్తున్నాం అనమాట. రేపు కూడా రేపటి పనులు రేపు ఉంటాయి అని చెప్పేసి ఇంకా ఇవన్నీ చేస్తున్నాను అనమాట. మడత పెట్టేశాను బట్టలు. ఇంకా బీరువాల్లో ఈ మధ్యన ఏంటంటే కలర్ ఉండలు ఒకటి వేస్తున్నాను కదా, మంచి స్మెల్ వస్తుంది. అలాగే కొన్ని బట్టలు తీసేసి అలా పిచ్చి పిచ్చిగా పాడేసి ఆఫీస్కి వెళ్ళిపోతున్నా. కొత్త బట్టలు వేసుకోవాలి అనే ఉద్దేశంతో కొన్ని సెట్ అవుతున్నాయి, కొన్ని సెట్ అవ్వట్లేదు. సెట్ అవ్వకపోతే అలా పాడేసి వెళ్ళిపోయాను అనమాట. ఈ మంచం మీద ఉన్నాయి చూసారా, అవి 2 జతలు సెట్ అవ్వలేదు. ఒకటి బాగా లూజ్గా ఉంది, ఒకటేమో కొంచెం టైట్గా ఉంది. కొంచెం సన్నగా అవ్వాలి. ఆ సన్నగా అయిన తర్వాత మంచిగా పడుతుంది అని అయితే అనిపించింది అనమాట. అందుకని చెప్పేసి ఈ 2 ఇంకెక్కడ వదిలేసి వెళ్ళిపోయాను. అసలు నలిగిపోయినాయి విపరీతంగా. ఫస్ట్ ఇది అయితే చాలా లూజ్గా ఉంది. ఇది టైట్ చేసుకుని ఐరన్ చేయించుకుని అప్పుడు వేసుకోవాలి. మా ఇంట్లో ఐరన్ బాక్స్ ఉంది. ఇంకా అవసరమైతే నేనే ఐరన్ చేసేసుకుంటాను. లెగ్గిన్స్ అవన్నీ కూడా ఏమన్నా కలర్ ఉతికిన దాంట్లో ఉంటే కనుక అవసరమైతే నేనే ఐరన్ చేసేసుకుని అప్పటికప్పుడు వేసుకుని వెళ్ళిపోతాను అనమాట. ఐరన్ బాక్స్ కొని కూడా ఒక 15-16 ఇయర్స్ అయ్యి ఉంటుంది. స్టార్టింగ్లో నేనే చేసుకుందామని అనుకున్నాను, కానీ ఐరన్ చేయడం చాలా అంటే చాలా కష్టం అండి. బాగా బ్యాక్ పెయిన్ వస్తుంది. అమ్మో మన వల్ల కాదు అని అనిపించి ఇంకా బయట ఇవ్వడం మొదలుపెట్టాను అనమాట. అప్పటి నుంచి కూడా విజయవాడలో ఉన్నప్పటి నుంచి కూడా బయట ఇవ్వడం మొదలుపెట్టాను. ఎస్పెషల్లీ ఇలా ఐరన్ చేసుకోవడం గట్ట నా వల్ల అయితే కాదు అని అయితే డిసైడ్ అయ్యా. ఇంకో ఎంత నలిగిపోయినాయో చూసారా. ఇంకా వేసుకునే ముందర ఇంట్లో అన్న ఐరన్ చేసుకోవాలి, లేదు అని అంటే బయటన్న వాచ్మెన్ కన్నా ఇచ్చి ఐరన్ చేయించాలి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇది మీషో నుంచి తెప్పించాను. చేతులు బాగా లూజ్ అయిపోయాయి. కొంచెం బాగా లావయ్యాను కదా ఈ మధ్యన, అందుకని చెప్పి బాగా టైట్గా కనిపిస్తుంది. ఇది వచ్చేసి లైట్ అంటే కొంచెం ఎక్కువ థిక్గా ఉండదు, రేయాన్. అందుకని చెప్పేసి బాగా నలిగిపోయినట్టు అలా అనిపిస్తుంది అనమాట. బాగా స్కిన్ టైట్ లాగా ఉంది అని చెప్పేసి వేసుకోలేదు అది. ఇంకా ఇవి 2 మడత పెట్టేసి లోపల పెట్టేస్తున్నాను. ఇప్పుడు అసలైన పని స్టార్ట్ చేయాలండి. నాకైతే ఒకసారి మొదలు పెట్టాను అని అంటే ఆపకుండా కంటిన్యూస్గా చేసేస్తాను. కాకపోతే కూర్చున్నాను అని అంటే అలాగే కూర్చుంటాను. ఎస్పెషల్లీ పనమ్మాయిని పెట్టుకోవడానికి రీజన్ కూడా అదే. ఇప్పుడు ఈరోజు హాలిడేనా, మధ్యాహ్నం అయ్యింది, చెప్పాను కదా 2 అయింది పని అవ్వడానికి అని. అదే పనమ్మాయి వచ్చిందనుకోండి, ఈ పనులన్నీ కూడా పనమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత నేను చేసుకుంటాను. ఒక్కొక్కటి లేట్గా చేస్తాను. కానీ ఊడ్చడము, తుడుచుకోవడము ఇలాంటివి పొద్దున్నే అయిపోతే కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా, అది ఒక రీజన్ అనమాట. పనమ్మాయి ఉంటే అలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పేసి పనమ్మాయిని పెట్టుకోవడం అంతే. ఇప్పుడు డిష్ వాషర్ కూడా కొనేసుకున్నాం కదా, చాలా రోజుల నుంచి నేను అనుకుంటున్నానండి రోబో కొనాలా, వాక్యూమ్ క్లీనర్ కొనాలా అని చెప్పి. ఇప్పటికీ నేను డిసైడ్ అవ్వలేకపోతున్నాను ఏది కొనుక్కోవాలి అనేది. రోబో కొనుక్కోవడం బెస్టా? ఇప్పుడు మనకి రోబో ఎగ్జాంపుల్ చెప్తున్నాం, రోబో ఉందనుకోండి 2 వరకు మనం అసలు పని చేసుకోవాల్సిన అవసరమే లేదు. మనం ఒక పక్కన బట్టలు మడత పెట్టుకుంటుంటే రోబో ఒక రూమ్లో బాగా క్లీన్ చేసేస్తుంది కదా. నాకు అలా అనిపించింది సడన్గా. వాక్యూమ్ క్లీనర్ అయినా రోబో అయినా చూడాలి నెక్స్ట్ టైము ఏది అనేది. రోబో ఏంటో 1 ఇయర్ తర్వాత రిపేర్స్ వస్తున్నాయి అని అంటున్నారని కొంచెం భయంగా కూడా ఉంది. మాది ఆక్వాగార్డ్ కదా, వాటర్ ప్యూరిఫైయర్. వాళ్ళు చెప్పారనమాట రోబో వద్దు, వాక్యూమ్ క్లీనర్ తీసుకోండి అని. చూడాలి, చిన్న వాక్యూమ్ అన్నా తీసుకుంటాను. ఎందుకు అని అంటే డస్టింగ్ చేయడానికి గట్టా మంచిగా ఉంటుంది కదా, సోఫా అవన్నీ వాక్యూమ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇంకొకటి ఏంటి అని అంటే మంచం మీదకి పరుపు కూడా కొనాలి. ఈ 2 పెండింగ్ ఉన్నాయన్నమాట. ఈసారి దసరా దీపావళి ఆఫర్లో, ఇంకా దీపావళి రానే లేదు, చాలా అంటే చాలా కొన్నానండి దసరా టైంలో.
డబ్బులు అయితే చెట్లకు కాయట్లేదు, కానీ కష్టపడితేనే వస్తున్నాయి. చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నాయి కదా, ఇంకా ఈసారి అన్నీ తీసేసుకున్నాను అనమాట. ఇంక ఇప్పట్లో ఏమీ కొనేదే లేదు అని అయితే అనుకుంటున్నాను. చూడాలి. రాత్రి దేవుడికి దీపం పెట్టుకున్నాను కదా, రాత్రి దేవుడి దగ్గర పెట్టిన పువ్వులు అనమాట ఇవి. ఇంకా ఇవి ఉర్లీలో వేస్తున్నా. పొద్దున చూపించాను కదా మీకు, పొద్దున్న అంటే క్లీనింగ్ కంటే ముందర పువ్వులు పాడైపోయి ఉన్నాయి కదా ఉర్లీలో, ఇంకా అవి తీసేసి ఉర్లీ కడిగి ఎండలో పెట్టాను అనమాట. కొంచెం ఎండిన తర్వాత తీసుకొని వచ్చి మళ్ళీ ఆ పువ్వులన్నీ ఇలా పెడుతున్నాను. బేసిక్గా ఇందులో గులాబీ పువ్వులు అవి పెట్టామనుకోండి మంచి స్మెల్ వస్తుంది ఇంట్లో కూడా. కానీ గులాబీ పువ్వులు నేను నిన్న మర్చిపోయాను చెప్పడము. నిన్న పూజ చేసుకునేటప్పుడు ముందర ఇవి జెప్టోలో ఆర్డర్ చేశాను అనమాట పువ్వులు. 50 రూపీస్ అండి ఈ పువ్వులు. బంతి పువ్వులు కూడా వేసాడు వాడు, ఎందుకు వేసాడో తెలీదు. పప్పుచారు చేశాను ఇవాళ. ఇంకా పప్పుచారుని గిన్నెలోకి తీస్తున్నాను. ఓన్లీ గిన్నెలు కడగాల్సిన పని ఉంది అంతే ఇంకా. సో ఇది కడిగేసి ఇది పప్పుచారు షిఫ్ట్ చేసేసి ఇంకా గిన్నెలు కడగాలన్నమాట. బేసిక్గా నాకు గిన్నెలు కడగమంటే భలే చిరాకు, అందుకని చెప్పేసి మ్యాక్సిమం డిష్ వాషర్లోనే వేద్దాము అన్నీ అని చెప్పేసి ఈరోజు సీమన్ సామాన్లు ఉన్నాయి కదా అవన్నీ మార్చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను. స్టీల్వి ఆల్రెడీ ఆర్డర్ చేశాను, వచ్చిన తర్వాత నేను మీతో షేర్ చేస్తానండి. ఇది అయిపోయిన తర్వాత మొక్కలకి నీళ్లు పోసాను అనమాట. పప్పు కడిగిన నీళ్ళు ఉన్నాయి కదా అవి వేసాను అనమాట ఇందులో, అందుకే ఆ కలర్లో ఉన్నాయి వాటర్. ఇవి వేస్తే కొంచెం మొక్కలకి మంచిగా ఉంటుంది కదా అని చెప్పి నేను ఎక్కువగా బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు ఇలా పోస్తూనే ఉంటాను అనమాట మొక్కలకి. సో ఇంకా ఇది అయిపోయిన తర్వాత మిగతా పనులన్నీ చేసుకున్నాను. సాయంత్రం 6:30, 7 o'clockకి ఇంటికి వచ్చాను అనమాట. నేను ఆ వీడియో దీని తర్వాత పోస్ట్ చేస్తానండి, లెంతీ అయిపోతుంది కదా వీడియో, అందుకనే పెట్టలేదు. అది ఇది కలిపి మీకు నచ్చుతున్నాయి అని అనుకుంటున్నానండి వీడియోస్. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంకా ఇది అయిపోయిన తర్వాత తలుపులన్నీ వేసేస్తున్నాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండి, మా ఇల్లు కొంచెం చీకటిగా ఉంటుంది. ఈ మధ్యన కొంచెం చదలు పట్టిన తర్వాత కొంచెం తలుపులన్నీ ఎక్కువ తీస్తున్నాను, కానీ లేదు అని అంటే తలుపులు అయితే ఎక్కువ తీయను అనమాట. సో తలుపులన్నీ వేసేస్తున్నాను పని అంతా అయిపోయిన తర్వాత. ఇంకా రూమ్ స్ప్రే చేశాను అనమాట ఇవాళ ఎక్కువగా, కొంచెం మంచి స్మెల్ వస్తుంది కదా అని చెప్పి. ఈరోజు పొద్దున్న అయితే పూజ చేయలేదు, సాయంత్రం కూడా చేయలేదండి. సాయంత్రం వచ్చేసరికి ఎందుకో నాకు చాలా అనీజీగా అలా అనిపించింది అనమాట. అప్పటికి నేను 2 జీరా సోడాలు తాగాను. 10 రూపీస్ డబ్బాలు ఉంటాయి కదా అవి. అస్సలు తేన్పులు వస్తూనే ఉన్నాయి. ఏదో కొంచెం ఫీవర్గా అలా అనిపించింది, బాగా కాళ్ళు లాగాయి. ఫుల్గా వాకింగ్ చేసి వచ్చాను అనమాట, అయినా కానీ అస్సలు అన్ఈజీగా అనిపించింది. ఇంకేం చేయాలి తెలియక మళ్ళీ ఫుడ్ ఆర్డర్ చేసుకుని తినేసి ఆ తర్వాత పడుకున్నాను అనమాట. చాలా ఎర్లీగా పడుకున్నాను ఇవాళ. చెప్పాను కదా రూమ్ స్ప్రే చేస్తున్నాను అని చెప్పి. ఎందుకో నాకు ఈ రూమ్ స్ప్రే చాలా బాగా నచ్చుతుంది. లెవెండర్ అనమాట, ఈ ఫ్రేగ్రెన్స్ చాలా మందికి నచ్చుతుంది కదా. ఇంకా ఇదంతా ఇల్లంతా కొట్టేశాను అనమాట. ఇంట్లో ఉంటే ఇన్ని పనులు ఇలా చేసుకోవచ్చు సింపుల్గా. ఇంకొకటి ఏంటి అని అంటే ఏ టైంలో కావాలంటే ఆ టైంలో చేసుకోవచ్చు. మనల్ని అడిగే వాళ్ళు ఉండరు లేట్ అయింది ఏంటి అని. అదే ఆఫీస్కి లేట్ వెళ్ళాం అనుకోండి, ఎందుకు లేట్ వచ్చారు అని అడుగుతారు. కానీ మన ఇల్లు కదా, ఎవ్వరు ఏవి అడగరు. మనం కూడా ఇంట్లో పని చేసుకుంటే పని అమ్మాయి లేట్ వస్తే ఎందుకు వచ్చావని అడుగుతాం కదా. ఏంటో అది మన నేచర్ అనమాట. సో ఇవాళ వీడియో అయితే ఇదేనండి. నచ్చింది అని అనుకుంటున్నాను. లైక్ చేయడం మట్టికి మర్చిపోకండి. బాయ్ అండి.